ఇలాంటి ఒక అందమైన సంక్రాంతిని నా సొంత ఊరు వైజాగ్‌లో చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. పల్లెటూరుని మిస్ అయ్యేవాళ్ళు, మేము కూడా పల్లెటూరులకు వెళ్తే బాగున్ను అనుకునే వాళ్ళకి ఇది పక్కా పల్లెటూరుని తలపించే ప్లేస్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మద్దిలపాలెం ఏయూ గ్రౌండ్స్‌లో జరిగాయి. హరిదాస్ అంటే సాక్షాత్తు శ్రీ నారాయణమూర్తి. ఏయూ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్స్ అనే కంటే ఒక మహోత్సవం, జాతర అంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ పండగ అంగరంగ వైభవంగా జరిగిందండి. అది డివోషనల్లీ కావచ్చు, లేదా మన సంస్కృతిని గుర్తు చేయడమైనా కావచ్చు, లేదా ఒక పల్లెటూరిని సృష్టించడమైనా కావచ్చు, అద్భుతంగా జరిపించారని చెప్పొచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇది అట్రాక్ట్ చేస్తుందని ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నాతో ఒక ముసలివాడు చెప్పింది కాబట్టి. ఇక్కడ ఉండే ప్రతి స్పాట్ మీ ఫేవరెట్ స్పాట్ గా మీ ఫోన్ గ్యాలరీలో ఖచ్చితంగా సేవ్ అయి ఉంటుంది. ఎందుకంటే నేను కూడా సేవ్ చేసుకున్నాను కాబట్టి. స్నాప్చాట్ వాళ్ళకి, ఇన్స్టా బ్యాచ్ కి, వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకునే వాళ్ళకి నేను కూడా పల్లెటూరు వచ్చాను మావా అని చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. సంక్రాంతి పండుగ అంటే ఫ్యామిలీతో ఈ ప్లేస్కి వస్తే పక్కా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళని చూస్తే మీకే అర్థమవుతుంది. పాత్ర కింద ధరించి ఈ నెల రోజులు కూడా తిరుగుతుంటాడు. హరిదాస్ అంటే సాక్షాత్తు శ్రీ నారాయణమూర్తి. అందుకని అందరూ కూడా రామ సంకీర్తనం హరిలో రంగ హరి. ఈ హౌస్ సెట్ అయితే ఎంత బాగుందంటే నేను ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఎందుకంటే అక్కడ జనాలను చూస్తే మీకే అర్థమైపోతుంది విషయం ఏంటో. అండ్ దీని పక్కనే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. అది కూడా ఒక లుక్ వేసేయండి. వీడియోను సాగదీసి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఎగ్జిబిషన్ ఎక్కడ చూసినా 90% ఒకేలా ఉంటాయి. బట్ వచ్చాం కాబట్టి సరదాగా ఒక లుక్ వేసేయని చెప్తాను. సరదాగా అనకాపల్లి దగ్గర నుంచి అమెరికా వరకు మీరు ఎన్ని ఎగ్జిబిషన్కి వెళ్ళినా, ఎన్ని స్టాల్స్ చూసినా 99% ఆడవాళ్ళకు ఉంటాయి, తర్వాత మగవాళ్ళకు ఉంటాయి. షాప్ లో కొనే వస్తువులు. నేను చెప్పింది నిజమైతే కామెంట్ చేయండి. ఇంతటితో ఎగ్జిబిషన్ ఫోటో సెక్షన్ క్లోజ్. ఇప్పుడు అసలు సిసరైన సంక్రాంతి సంబరాలు మొదలవుతే స్కిప్ చేయకుండా చూడండి. ఈ డాన్స్ వీడియోను ఎంతసేపు చూపించడానికి కారణం ఏంటంటే ఇందులో డాన్స్ వేసింది మా మదర్. ఇట్స్ అ కోఇన్సిడెన్స్. అక్కడ ఉన్న వాళ్ళు పిలిచి డాన్స్ వేయించారు. అండ్ షీ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు. అండ్ మా మదర్ని అలా చూసి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. రూపాయి పొదుపు చేస్తే 100,000 అగును. రూపాయి పొదుపు చేస్తే 100,000 అగును.
నవ్వకండి నవ్వకండి